ఈవినింగ్ అయితే చాలు. నా దగ్గర అంకుల్ ఇదేంటి అంకుల్ గడ్డి తింటున్నావు? వెళ్ళి జీడిపడ్డా నా దగ్గర. అంకుల్ నువ్వు మందు కొడుతున్నావు, భోంచేవు చేయకుండా నీకు అయితే మా పరిస్థితి ఏంటి చెప్పు. వెళ్ళి జీడిపప్పు పట్టుకొస్తాను. ఏంటి విషయం? విషయం ఏంటంటే ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో వెలంటైన్స్ డే అని అమ్మాయిలు అబ్బాయిల పండుగ వస్తుందిలే. అది నీకు తెలియదు. ఆల్రెడీ నిమ్మీకి ఒక గిఫ్ట్ ఇస్తానని మాట ఇచ్చాను. అన్ని ఎవ్రీథింగ్ ఫిక్స్. ఒక డబ్బులు తప్ప ఒక 2000 కావాలి అంకుల్. జస్ట్ 2000 ప్లీజ్. నువ్వు ఇలాంటి షాక్లు ఇస్తావని తెలిసే ఉన్న కాస్త డబ్బులు బ్యాంకులో దాసి మందు కోసం ఏ రోజు డబ్బులు ఆ రోజు డ్రా చేసి తీసుకొస్తున్నావు. ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? కాకపోతే ఇంకెవరు ఇస్తారు? బయట వాడు ఇస్తానా? ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? ఓ పని చేయరా, రవి గారి దగ్గర తీసుకో. రవి అయితే కొడతాడు. వాడు ఇస్తే తీసుకోవాలి తప్ప అడిగే ధైర్యం నాకు లేదు. అంకుల్ ప్లీజ్. ఎవరికి? నిమ్మీకి అంకుల్. ఆ అమ్మాయిని అడిగి తీసుకో. ఏంటి మాట్లాడతావు? నిమ్మి దగ్గర డబ్బులు తీసుకోవడం, గిఫ్ట్ తీసుకునే డబ్బులు తీసుకుంటారా? నీ దగ్గర డబ్బులు లేవా? లేవని చెప్పాను కానీ నీకు. మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. అసలు నువ్వు చెప్పనిస్తే కదా. ఏంటి చెప్పనిచ్చేది? అప్పటి నుండి నా దగ్గర అంటే డబ్బులు ఉన్నాయనుకున్నాను. లేనప్పుడు ఈ తొక్కలో బిడ్డలు ఎందుకు? నేనేమైనా బాధ పెట్టాను? ఏంటి బాధ పెట్టేది? బాల కార్మికులు వాడుకున్నావు. అడ్డమైన పనులన్నీ చేశాను. చివరికి నీ అండర్వేర్లు కూడా ఉతికారు. ఎప్పుడైనా అడిగా పట్టించావా? అప్పటి నుంచి హలో హలో, నేను సర్షిన్ మాట్లాడుతున్నానండి. ఓ హాయ్, మీరా? చెప్పండి. అదే అండి, కాంపిటీషన్కి అప్లై ఎంట్రీ పంపించారు కదా, అదేమైందని తెలుసుకోవడానికి ఫోన్ చేశానండి. అది కొంచెం టైం పడుతుందండి. ఓ అలాగండి, నాకు తెలీదండి. ఇట్స్ ఓకే. ఏం చేస్తున్నారు? భోజనం అయిందండి? ఆకలిగానే ఉందండి, కానీ ఎందుకులే అడుగుతారు? మా హాస్టల్లో భోజనం అస్సలు బాగుండదండి. భోజనం అంటేనే భయంగా ఉంది. జస్ట్ ఒక 15 minutes వెయిట్ చేయగలరా? పర్లేదు. ఎందుకండి? వచ్చేగా చెప్తానుగా. వచ్చి అయ్యో. హలో 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 హలో, ఏమండి? అనవసరంగా ఫోన్ చేశాను. నిమ్మి చంటి పదరా, పని ఉంది. ఇప్పటిదాకా వీడు వాడుకున్నాక నువ్వు వాడుకుంటావా? ఎక్కడికి? నిమ్మి హాస్టల్కి రా. లే పద. నిమ్మియా? అంకుల్ నా స్వానుభవంతో చెప్తున్నాను అంకుల్. అక్కడికి వెళ్తే పరిస్థితులు ఏం బాగుండవు అంకుల్. ప్లీజ్ హెల్ప్ చేయండి అంకుల్. ఆ మాట ఆడుతో చెప్పు. అది కాదు అంకుల్, ఇప్పుడు వాడున్న పరిస్థితిలో ఎవరేం చెప్పినా అర్థం చేసుకోడు. వాడికి నువ్వైనా నేనైనా ఒకటే, ఏదో కంపెనీ కోసం అడుగుతున్నాడు. అడ్రస్ కొంచెం కన్ఫ్యూజన్ అనుకుంటా. ఇప్పుడు మన సోమాజ్ కూడా రాజభవన్ రోడ్ ఉంది కదా, అక్కడ నుంచి రైట్ తిరిగితే ఆ పైన ఎత్తు మీద 4 floors బిల్డింగ్ ఉంది. అదే విల్లా మీరు హాస్టల్. అర్థమైంది కదా? వెళ్ళు. నీకు అడ్రస్ క్లియర్ గా తెలుసు. అయితే ఆడితే వెళ్ళు. చంటే నువ్వు వస్తున్నావా లేదా? డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. ఇగో రమ్మ బాగా తాగా. నా బతుకు తగలడా. ఒరే రవి, ఇప్పటికైనా మించిపోయింది లేదురా. వెనక్కి వెళ్ళిపోదాం పదా. రైట్ టు అండర్స్టాండ్ మీ. ఏంటి నోరు మూసుకునేది బాబు? ఇక్కడ వాటిని సంగతి నీకు తెలియదు. కట్టుకున్న మొగుడే వదిలేసి వెళ్ళిపోయాట. మనం ఎంత అలుపులం. ఒరే రవి, వాళ్ళు బిర్యానీ తింటే ఎంత, తినకపోతే ఎంతరా? పట్టుబడితే మన బతుకు బిర్యానీ అవుద్ది. ఆ వాటిని పిశాచి ఎక్కడుందో ఏమిటో. వెళ్ళు. వచ్చేసారా? ఎవరు చూడలేదు కదండి. ఏంటండి డోర్ నాక్ చేయగానే ఓపెన్ చేశారు? అంత ఆకలేస్తుందా? ఆకలి కాదండి, మీరు ఫోన్ చేసినప్పటి నుంచి ఒకే టెన్షన్. అప్పటి నుంచి డోర్ వెనకాలే ఉన్నా. మా వార్డెన్ సంగతి మీకు తెలియదండి. చంటి గారికి బాగా తెలుసు. అయినా ఇంత రిస్క్ మీకు ఎందుకండి? రిస్క్ ఏముందండి, మీరు భోజనం బాగాలేదన్నారు. నాకు కూడా తినాలనిపించలేదు. ప్లీజ్ తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు కొంచెం తొందరగా బయలుదేరితే బాగుంటుంది. మా వార్డెన్ వస్తుంది. మీరే టెన్షన్ పడకండి, నాకేం పర్వాలేదు. ఓకే బాయ్, గుడ్ నైట్. జాగ్రత్త అండి, ఎవరు చూడకుండా ఫాస్ట్గా వెళ్ళిపోండి. లేడీస్ కదా సెటిల్ అయిపోయి ఉంటాడు. ఆ గుట్ల గోప గుడ్లు చూస్తే సెటిల్ అయిపోయి ఉంటాడు. ఈలోపు ఆ సూర్యకాంతం వస్తే నా బతుకు రాజుబాబే. ఏమిటా మళ్ళీ వచ్చా? అయినా హాస్టల్ చుట్టూ తిరుగుతున్నావు ఏమిట్రా? ప్రామిస్ అండి, ఈసారి నా గురించి రాలేదండి. జస్ట్ గైడ్ లైన్స్ అంతే. మా రవిగాడికి అడ్రస్ చెప్పండి. రవిగాడా? వాడవడు? మా రవిగాడు తెలీదా? గడ్డ వేసుకుని ఎర్రగా ఉంటాడు, మంచి ఎక్సైజ్ బాడీ, ఆ పెయింటింగ్ లో వేస్తుంటాడు. అర్రే మీకు విషయం తెలియదు కదా. ఇప్పుడు 102లో ఆ హెడ్ లైట్ లాంటి కళ్ళేసుకుని అటు ఇటు చూస్తుంటది మా నిమ్మి ఫ్రెండ్ అండి. ఆ అమ్మాయితో మా వాడు అది. అంటే వాడు పైన ఉన్నాడా? పైన అంటే మరి అంతే కదండి. మొక్కలు నేను చేయకు. నేను జాయిన్ అవుతాను. పదరా. మొన్నే కదరా చిత్తకొచ్చాం, అయినా నీకు బుద్ధి రాలేదు. మళ్ళీ వస్తానండి. వచ్చి లేనిపోని కథలన్నీ చెప్తావా? శశి శశి మీరు ఉండండి. రవి రవి ఇక్కడ కుంభలంటూ కూడా తొందరగా డోర్ది. మేడం రావడానికి. హలో మేడం. ఏమ్మా లోపల ఎవరైనా ఉన్నారా? లేరు మేడం. అయ్యో రవి 6 feet గడ్డం. రవి ఎవరు? మీరు తప్పకుండా అమ్మా ఉన్నారండి. రవి చూడు,
రవి తొందర బయట బాత్రూమ్కి వెళ్ళాడా? లేదు. చాలా పద. ఏమో మీ ఇద్దరు కలిసి వచ్చా? అయినా వీళ్ళ మీద పడ్డావేట్రా? మీరు ఉండండి. ఏమండి బిర్యానీ రవి ఎవరండి? నాకు తెలియదు మేడం, ప్రామిస్ గా చెప్తున్నా. ఎంత బాగా మేనేజ్ చేస్తుందో. నువ్వు రావే, నువ్వు రా. చూసావా వాడు వచ్చినా కూడా రాలేదని బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తుంది. నువ్వు ఉన్నావెందుకు? నేను రాకపోయినా కూడా వచ్చాడు అని చెప్తావు. నన్ను వదిలేసి వాళ్ళిద్దరితో ఏమిటా నీకు? మీరు కొంచెం ఆగుతారా? మన ఇద్దరం ఇప్పుడు డ్యూటీ గురించి మాట్లాడుకుందాం. డ్యూటీ గురించి. మీరు ఇక్కడ హాస్టల్లో ఏం చేస్తున్నారండి? వార్డెన్ గా డ్యూటీ చేస్తున్నారు కదా. అమ్మాయిలు పడుకున్నారా లేదా? అమ్మాయిలు భోజనం చేశారా లేదా? అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి డ్యూటీలను చేస్తున్నారు కదా. నేను అలాగే మా రవి గారి ఫ్లాట్ లో పడి ఉంటున్నాను. వాడు ఏం చేస్తున్నాడు? వాడిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? వాడిని ఎక్కడి నుండి తీసుకురావాలి? వాడు ఏమేం పని చేయాలి? ఇలాంటి డ్యూటీలన్నీ చేస్తున్నాను. అక్కడ నా డ్యూటీ నేను చేస్తున్నాను, ఇక్కడ మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. మీరు పాజిటివ్, నేను పాజిటివ్. అయినా ఈ బెదురుగుడ్డ దాని గురించి మీరు, ఆ గడ్డ అంతా పచ్చడి గురించి నేను, మనం ఎందుకంటే పోట్లాడుకోవడం? తెల్లవారు లేస్తే ఒకరి మొహాలు ఒకరు చూసుకునేవాళ్ళం కదా. బాగా ఆలోచించండి. థింక్ అబౌట్ ఇట్. జరా సోచి. డబ్బు తీసుకున్నప్పుడు డ్యూటీ బాగా చేయాలి. సోచి. అబ్బా ఏడు వీడు. వాచ్మెన్, ఆ పిచ్చోడు వదలొద్దు, నేను వస్తున్నాను. హలో, నేను రవిని మాట్లాడుతున్నా. రాత్రి వెళ్ళిన తర్వాత ఏమైంది? చంటి గారు మళ్ళీ కొట్టేశారండి. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? వాడికి అన్నీ మామూలే. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీ కాలేజ్ దగ్గర బేకరీకి రాగలరా? నా కాలేజ్కి టైం అవుతుందండి, ఇప్పుడు బయలుదేరుతున్నాను. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్లీజ్. ఓకే అండి, వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ అండి, ట్రాఫిక్ జామ్ అయింది. పర్లేదండి. తీసుకుంటారా? నేను బ్రేక్ఫాస్ట్ చేస్తానండి. కోక్. ఓకే. కోక్. బేరా 2 కోక్స్. మీరేదో మాట్లాడాలన్నారు. తీసుకోండి. మీరు తీసుకోండి. చెప్పండి. వాలంటైన్స్ డే కదా, నేను కార్డ్ డిజైన్ చేశాను. చాలా ఫీల్ అయి చేశానండి. అది మీకు చూపించి మీ ఒపీనియన్ తీసుకుందామని వచ్చాను. మీరు చాలా సెన్సిటివ్ అనుకుంటా, అందుకే మీకు ఇంత మంచి ఐడియాస్ వస్తున్నాయి. నా పర్సనల్ ఫీలింగ్స్ని, ఒంటరితనాన్ని ఈ కార్డులో ఎక్స్ప్రెస్ చేశాను. నాకు సంబంధించిన వరకు నాకు తెలిసిన ఏకైక వ్యక్తి మా అమ్మ. చిన్నప్పుడే పోయింది. ఆ తర్వాత స్ట్రీట్ డ్రాయింగ్స్, హోర్డింగ్స్ వేస్తూ ఒక విజువలైజర్గా గుర్తింపు వచ్చింది. ఫ్రెండ్స్ పెరిగారు. కానీ మా అమ్మ పోవడంతో వచ్చిన ఒంటరితనం మాత్రం ఇంకా పోలేదు. మీ అమ్మగారు లేకపోయినా ఆవిడ బ్లెస్సింగ్స్ వల్లే మీరు ఇంత పైకి వచ్చారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి. మా అమ్మ పోయి చాలా సంవత్సరాలైనా ఏదో ఇప్పుడే పోయినట్టు అనిపిస్తుంది. చాలా మందిలో మా అమ్మ పులుగులు కనిపిస్తాయి. అమ్మ అని పిలవాలనిపిస్తుంది. మీ బాధని అర్థం చేసుకోగలను, ఎందుకంటే నాకు అమ్మలేదు. కూల్ రవి, మీరేం బాధపడకండి. నా కాలేజ్కి టైం అవుతుంది. కార్డ్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. వస్తాను. ఓకే, బాయ్. రవి, ఏమైందిరా నీకు? ఇంతకుముందు ప్రొఫెషన్ గురించి చెప్తే వేరే దేని గురించి ఆలోచించేవాడు కాదు. అలాంటిది ప్రొఫెషన్ పక్కన పెట్టి వేరే దేని గురించి ఆలోచిస్తున్నా. నిజమేరా, దీనివల్ల ప్రొఫెషనల్గా కొంత నష్టపోవచ్చు, కానీ పర్సనల్గా చాలా హ్యాపీగా ఉన్నా. చిన్నప్పుడు ఏదో మిస్ అయింది, అదే దొరికిన ఫీలింగ్. శశి గురించా? ఎగ్జాక్ట్లీ. ఒక అమ్మాయి ఇంపాక్ట్ ఎంతగా ఉంటుందని ఇప్పుడు అనుకోలేదురా. ఆ ఫీలింగ్ రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ రా. ఈ విషయం అమ్మాయితో చెప్పావా? లేదురా, రేపే వాలంటైన్స్ డే. ఈ విషయం రేపు అమ్మాయికి చెప్పబోతున్నా. ఓకేరా, ఆల్ ద బెస్ట్.
చావట్లేదు. ఎక్కడెక్కడ నాన్న నాన్న ఏంటి ఎదుగుతున్నా? ఏంటి 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 వెతుకుతారు? ఏంటి వెతుకుతారు? డబ్బులు వెతుకుతారు. పండగ పూట చిన్నపిల్లలు చేర్పిస్తున్నారు మీరు అందరూ. నీకు ఏమైనా బీపీ ఉందా? ఏంటి ఏంటి బీపీ అని మాట్లాడుతావు? అసలు వ్యాలంటైన్స్ డే గురించి ఏం తెలుసు మాట్లాడుతున్నావు నువ్వు? పోనీ నీకు తెలుసు చెప్పు. నాకు చాలా తెలుసు. ఈ రోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలకు గిఫ్ట్ ఇస్తారు, బొకేలు ఇస్తారు, నిమ్మి నాకు ఇస్తుంది, నేను నిమ్మికి ఇస్తాను. అసలు ప్రపంచంలో ప్రేమికులు చాలా ఉంది. అంతే కదా? అంతే. నాకు తెలుసు చెప్పనా? చెప్పు చెప్పు. వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమ కోసం జీవితాన్ని త్యాగం చేసిన సెయింట్ ఫ్రాన్సిస్ వ్యాలంటైన్ అనే రోమన్ బిషప్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినంగా సెలబ్రేట్ చేస్తారు. మరి ఇంత తెలిసిన వాడు డబ్బులు ఇవ్వడానికి ఏడుస్తావు నువ్వు? చెప్పాను కదరా బ్యాంకులో వేసానని. హలో. హాయ్ రవి. హాయ్ నేమి. హ్యాపీ వాలెంటైన్స్ డే. థాంక్యూ, సేమ్ టు యూ. ఒకసారి సజీ ఫోన్ ఇవ్వ. తను ఎక్కడ ఉంది? ఊరెళ్ళింది కదా? అంటే ఊరెళ్ళిందా? 1 వీక్ కాదు. 1 వీక్. హలో రవి. ఏమైందిరా నీకు? ప్రిపేర్ అయితే ఊరెళ్ళిపోయిందంట. నువ్వు లవ్ చేస్తే ఊరు వెళ్ళకూడదా? కనీసం ఫోన్ అయినా చేయాలిగా. తను కూడా ఫోన్ చాలాసార్లు ట్రై చేసి ఉంటుంది, దొరకఉండదు, నాకు తెలుసు కదా. ఒరే డీప్ లవ్ లో ఉన్నప్పుడు కొన్నాళ్ళు దూరంగా ఉంటే బాగుంటుందిరా. ఎంజాయ్. అమ్మ అంకుల్ నీలో ఇంత డెప్త్ ఉందా? డబ్బులు లేకపోయినా కూడా సంవత్సరానికి ఒకసారి వస్తుందా? ప్లీజ్ ప్లీజ్. అమ్మాయిలు అబ్బాయిలు డిస్కో దిక్కులు అయ్యో ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకోరా. అసలు దేవాలయం అంటేనే ఎంతో పవిత్రంగా భావిస్తాం. గుడిలో పూజలు చేయడం, కొబ్బరికాయ కొట్టడం, ప్రదక్షిణాలు చేయడం వంటివి ఆచారాలుగా భావిస్తాం. కానీ గుడికి వెళ్ళి ఎవరైనా దొంగతనం చేయాలనుకుంటారా? అసలు దొంగతనం అంటేనే చాలా తప్పుగా పరిగణిస్తాం. కానీ ఉత్తరాఖండ్లోని రూర్కీ జిల్లాలోని చుడియాలా అనే గ్రామంలో ఒక గుడి ఉంది. ఇది చూడమని అమ్మవారి ఆలయం. పిల్లలు లేని వారు ఈ గుడి దర్శిస్తే పిల్లలు పుడతారని అక్కడి ప్రజల విశ్వాసం. ఈ ఆలయాన్ని